Because the intelligence of the family ఎందుకంటే ఆ కుటుంబము యొక్క ముఖ్యమైన వాడు is the man. అతడు పురుషుడై ఉన్నాడు. The sight of the family, ఆ కుటుంబం యొక్క ముందు చూపు, the perception ఆ of యొక్క the family, ఆ కుటుంబం యొక్క అవగాహన లేదా the ముందు ఆలోచన, spokesperson, the spokesman of the family ఆ కుటుంబం యొక్క ముఖ్యంగా మాట్లాడేవాడు is the husband. అతడు భర్త అయి ఉన్నాడు. Sister Priyanka, ఓ సోదరి ప్రియాంక, no matter how convinced you are నీవు ఎంత ఒప్పించబడినా on any matter, ఏ విషయంలోనైనా always ఎల్లప్పుడూ submit to your husband. ప్రతి విషయంలో నీ భర్తకు లోబడు. If your husband will say, ఒకవేళ నీ భర్త అన్నాడు, my wife, నా భార్య, don't let us look at it that way, దాన్ని ఆ విధానంలో నువ్వు చూడొద్దు, let us look at it this way. దీన్ని ఈ పద్ధతిలో చూడు అంటే, No matter how strong your opinion is, నీ యొక్క ఆ యొక్క ఒపీనియన్, నీ మాట to ఎంత submit గొప్పదైనప్పటికీ నీ భర్త మాటకు లోబడాల్సిందే. to whatever he says. అతడు ఏది చెబితే దానికి లోబడాలి. Arguments వాదనలు is not a tool అవి సాధనములు కాదు. that strengthens love in the family. ఎందుకంటే ఆ యొక్క కుటుంబంలో ప్రేమయే గొప్ప సాధనం. By that I am not saying నా కుమార్తె, నేను ఇలా చెప్పట్లేదు. there could not be a time కొన్ని సమయాలు వస్తాయి that you can see better. నీవు మంచిగా చూసే సమయం వస్తుంది. But if your husband is not seeing it, కానీ నువ్వు చూసే రీతిగా నీ భర్త చూడట్లేదు. don't fight, గొడవ పడొద్దు, don't kick, తన్నవద్దు, don't argue. వాదన పెట్టుకోవద్దు. Learn this virtue. ఈ గుణమును నీవు If my నేర్చుకో. husband is not seeing it, నా భర్త నాగలా చూడట్లేదు, he also has a head. ఎందుకంటే నా భర్త కూడా శిరస్సున్నాడు. Then you go on your knees నీవు నీ మోకాళ్ళ ఎద్దకు వెళ్ళు, and talk to God about it. నీ భర్త శిరస్సు అయినటువంటి When you దేవుడితో talk to మాట్లాడు. God, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎద్దకు వెళ్తావో God will talk to your husband. దేవుడు నీ భర్తతో మాట్లాడతాడు. That is how a Christian woman ఒక క్రైస్తవ స్త్రీకి keep her house together. తన ఇంటిని కాపాడుకొనుటంటే అదే. You don't fight, పోరాడవద్దు, you don't argue, వాదన పెట్టుకోవద్దు, తన్నవద్దు. but you can win many battles అనేక పోరాటాలను ఎలా జయిస్తావంటే On your knees. నీ మోకాళ్ళ మీదనే before God. దేవుని ముందు నీ The మోకాళ్ళలో. prophet even said, ప్రవక్త కూడా అన్నాడు, a praying mother ఒక ప్రార్థన పూర్వకమైన తల్లి can do more, ఎస్ సార్, can do more ఎస్ for a child అయ్యా, than a pastor on the pulpit. బలిపీఠం మీద ఒక సేవకుడు చేసే పని కంటే ఒక ప్రార్థించే తల్లి తన బిడ్డల పట్ల ఎక్కువ కార్యాలు చేయగలదన్నాడు. So make humility your weapon. కాబట్టి నీ పాత్రను, నీ యొక్క పరికరమును దీనత్వంగా వాడుకో, దాన్ని దీనత్వంగా వాడుకో. By this, దీనిని బట్టి you will win the heart of your నీ husband. భర్త యొక్క హృదయాన్ని గెలుచుకోగలవు.